ఆదిలాబాద్ ప్రజల కోసమే తన పోరాటమన్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. ఎవరెన్ని కేసులు బనాయించినా కుట్రలు పన్నినా బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్ వేదికగా ఎమ్మెల్యే జోగురామన్న ఆయన కుమారుల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కక్ష కట్టి తన తల్లిదండ్రులు ఆత్మీయులపై కేసులు నమోదు చేస్తావంటూ ఘాటుగా ప్రశ్నించారు కంది శ్రీనివాసరెడ్డి. వ్యవసాయం తప్ప రాజకీయాలు అసలే తెలియని నన్ను కన్నవారిని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తావంటూ మండిపడ్డారు. ఆదిలాబాద్ అభివృద్ధి సంక్షేమంపై ప్రశ్నిస్తూ ఉంటే సమాధానం చెప్పకుండా దౌర్జన్యంగా కేసులు పెట్టించి గొంతు నొక్కాలని చూడటం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. తాను ధర్మయుద్ధం చేస్తున్నానని, అందుకే జోగురామన్న అధికారాన్ని ఉపయోగించి తన ఆఫీసులు కూల్చివేసేందుకు జేసీబీలు పంపిస్తున్నారని అన్నారు. తనకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ ప్రతిస్పందన చూసి ఓర్వలేకనే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. 4 సార్లు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజలు ఓడిపోయారన్నారు. ప్రజలు బానిసలుగా మార్చి జోగురామన్న పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. 9 ఏళ్లలో ఎంతమందికి ఇండ్లు ఇచ్చావంటూ ప్రశ్నించారు. పైగా ఇచ్చిన హామీలు విస్మరిస్తూ వెలికి నవ్వులు కూడా నవ్వడం నీకే చెల్లిందంటూ ప్రశ్నించారు, విమర్శించారు. ఈ మీడియా సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ శంకర్, బీజేపీ నాయకులు నిమ్మ సంతోష్రావు, అలాగే పుండు రవికిరణ్, పద్మ తదితరులు పాల్గొన్నారు. అందరి ఫోన్లు దయచేసి ఫోన్లు ఎవరు మాట్లాడారు దయచేసి అందరి ఫోన్లు సైలెంట్ పెట్టండి. నేను ఆదిలాబాద్లో అభివృద్ధి కోసం ప్రశ్నిస్తుంటే, ఆదిలాబాద్లో అనేక సంక్షేమ ఫలితాలు అందకుండా నేను ప్రశ్నిస్తుంటే జోగురామన్న ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దౌర్జన్యంగా పోలీస్ కేసులు పెట్టించి లొంగ తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు జోగురామన్న కుటుంబం. ఈరోజు ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది కూడా జోగురామన్న చిన్న కొడుకు జోగు మహేందర్ గారు. ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఆదిలాబాద్ అభివృద్ధి కోసం, ఆదిలాబాద్ డెవలప్మెంట్ కోసం, ఆదిలాబాద్ ప్రజల గరీబోళ్ల సంక్షేమం కోసం నేను ధర్మయుద్ధం చేస్తున్నా. ఒక్కనే ఒంటరిగా పోరాడుతుంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా ఆఫీస్ మీదకి జేసీబీలు పంపిస్తున్నాడు. నా ఆఫీస్ని కూలగొట్టడానికి, నా ఆఫీస్ చుట్టుపక్కల నేను నా సొంత నిధులతో కట్టించినటువంటి నాలాని, అండర్ గ్రౌండ్ నాలాని వేసి ఇక్కడ స్థానికుల విజ్ఞప్తి మేరకు దుర్వాసన వస్తుంటే, మురుగునీరు రోడ్ల మీద ప్రవహిస్తుంటే స్థానికులందరూ అన్నా సీనన్న ఏదైనా చెయ్యంటే నేను అండర్ గ్రౌండ్ నాలాని నా సొంత నిధులతో ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నాలాని కట్టిస్తే జోగురామన్న నా ఆఫీస్ మీదకి జేసీబీల్ని పంపించి ఆ నాలాని కూల్చేసిండు. నాలాని కూల్చేసిండు. బిల్డింగ్ను కూడా కూల్చేద్దామని, ఎప్పుడు కూల్చేద్దామని ఆలోచన చేస్తుండు. ఆదిలాబాద్ ప్రజలారా ఒక్కటి ఆలోచన చేయండి. నేనేమడిగినా టర్నం బ్రిడ్జు కూలిపోవడానికి జోగురామన్ననే కారణం. 2018లో టర్నం బ్రిడ్జు కూలిపోయినప్పుడు జోగురామన్న ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల, మొద్దు నిద్రపోవడం వల్ల ఆ టర్నం బ్రిడ్జు మళ్ళీ ఇప్పుడు కుంగిపోయింది. అప్పుడే ప్రత్యామ్నాయంగా వంతెన నిర్మించి ఉంటే కనుక ఇప్పుడు ఆదిలాబాద్ ప్రజలకు కష్టాలు తప్పేటి అని నేను ప్రశ్నిస్తే, టర్నం బ్రిడ్జి దగ్గర రోడ్లు వెడల్పు చేయడానికి, టర్నం బ్రిడ్జి దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడానికి వాడాల్సినటువంటి జేసీబీల్ని నా ఆఫీస్ మీదకి పంపించి నా ఆఫీసు చుట్టుపక్కలన్నింటినీ కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. బర్లు కాసుకొని ఎటువంటి నాలెడ్జ్ లేనటువంటి ఒక ఎమ్మెల్యే జోగురామన్న లాంటి వ్యక్తి కావాలన్నా, చదువుకొని అన్ని త్యాగాలు చేసి వ్యాపారాలు వదిలిపెట్టుకుని వచ్చి ఉన్నత చదువులు చదివినటువంటి ఆదిలాబాద్ కోసం ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కావాలా మీకు ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ప్రజలే తేల్చుకోవాలని
వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలారా ఇది ధర్మయుద్ధం, ఇది నేను మీకోసమే చేస్తున్నా. మీ ఇండ్లు, పింఛన్లు, స్కాలర్షిప్లు, రేషన్ కార్డులు, మీ ఇంటి జాగాలు, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటి అన్ని సంక్షేమ ఫలాలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, గరీబోళ్లకు లోన్లు, రైతు బీమా గాని, పోడు భూములకు పట్టాలు గాని, ఇవన్నిటినీ మీకు అందించడానికే నా పోరాటం, నా ఆరాటం. ఆదిలాబాద్ని అగ్రగామిగా నిలబెట్టాలా, హైదరాబాద్ తర్వాత ఆదిలాబాద్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దాలా, ఇక్కడికి అనేక రకాలైనటువంటి పరిశ్రమల్ని తీసుకురావాలనేది నా కోరిక. జోగు రామన్న గారు 14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గుండి ఒక్క 100 మందికి కూడా ఉపాధి కల్పించే పరిశ్రమను తీసుకురాలేకపోయాడు. ఇట్లనే ఆదిలాబాద్ని వదిలేద్దామా? మీ ఆదిలాబాద్ ప్రజలందరినీ నేను కోరుతున్నా, ఈ జోగు రామన్న కుట్రల్ని అర్థం చేసుకొని జోగు రామన్నకి తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టాలని ప్రజలందరినీ నేను కోరుతున్నా. అమ్మా న్యూస్ అందరి వార్తల్ని కవర్ చేసింది, జోగు రామన్న గారి ఇంటర్వ్యూల్ని కూడా తీసుకుంది. మీడియా మీద దాడి, జోగు రామన్న మీకు ఇది వన్నె తెస్తుందా? మీకు శోభ ఇస్తుందా? మీడియా మీద మీ వ్యతిరేకంగా లేదా మీకు అనుకూలంగా ఏదైనా వార్త రాకపోతే మీరు దానికి ఖండించడమో, లేదంటే ఖండన అనేటువంటి ఒక ప్రకటన వేయమని చెప్పడమో, లేదంటే అది కాదు నిజం అని మీరు వివరణ ఇస్తే, ఆ వివరణ ఇవ్వంగా కూడా మేము దాన్ని పబ్లిష్ చేయకపోతే కనుక అమ్మా న్యూస్ మీద మీరు కేసులు పెట్టినా నిలుస్తాయి. ఈరోజు జర్నలిస్టుల మీద కూడా, మా జర్నలిస్టులని, మా కెమెరామెన్ని ఆధార్ కార్డులు తీసుకొని కేసులు బనాయించడానికి పోలీసు వాళ్ళు చూస్తున్నారట. ఆదిలాబాద్ ఒక్కటే కాదు, జర్నలిస్టు సంఘాలు కూడా భగ్గుమంటాయి. మీడియా మీద దాడి ఎప్పటికీ జోగు రామన్న, మీడియా స్వేచ్ఛకు మీద దాడి నిన్ను అధపాతాళానికి దొక్కేస్తుంది. రాజకీయంగా నువ్వు పతనం కాక